ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. 10 ప్రశ్నలు వేసాం, సమాధానం అంటున్నాడు. అసలు నువ్వు 10 ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు, నీకంత స్థాయి కూడా లేదు. స్థాయి దిగజారి ఒక జైల్లో ఓసలు లెక్కట్టు వచ్చినోడు నువ్వు. స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నావు. నీకు సమాధానం నేను చాలు, నేను కూడా ఎక్కువే నీకు. అంటే ఇవాళ ఏమంటున్నావు, నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తాను, 31 ఎంపీలు వచ్చాయి, నీకు ఏం చేసావని అంటున్నావు. అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను, ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను, నా వల్లే ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పిన వాడు నువ్వే. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. అసలు ప్రత్యేక హోదాని అటుకెక్కిచ్చింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే, ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే. నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసువు నువ్వు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రత్యేక హోదా సాధిస్తావు, ఇంతమంది ఎంపీలు వస్తావుంటే అసలు ఈ రాష్ట్రాన్ని తగలేసే పాడేసేది నువ్వు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మంగళం పాడిందే నువ్వు. నీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, దోచుకో పంతుకుని చెందామని. ఈ రాష్ట్రం నీకు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ప్రత్యేక హోదాని మంగళం పాడించిన బతుకు నీది కాదా? సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ప్రజలు నిన్ను కాంట్రించి ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఏం చేయాలో, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వు మంగళం పాడిచ్చిన ప్రత్యేక హోదాని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే పట్టుబట్టున్నారు, మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి మా ప్రయత్నం మేము లోపం చేస్తాం. ఇంచేత నువ్వు తగలేసావు కదా, ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ అని తగలేసావు కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటానికి మా తిప్పలు మేము పడతా ఉన్నాం. ఈ ప్రజలకి శని నువ్వే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే 20 నాటికి పోలవరాన్ని పూర్తి చేయలేదు మీరు, సర్వనాశనం చేసింది నువ్వా కాదా? పోలవరం అయిపోయిందని చెప్పి డబ్బా కొట్టించుకుంటూ పిల్లలందరినీ కూడా బస్సుల్లో తీసుకెళ్లి, నీ నాయకులను బస్సుల్లో తీసుకెళ్లి ఏమీ అవ్వకుండా ఒక్క గేటు ఉరితాడు మనిషిని తీసి ఏలాడి తీసుకుంటూ ఒక గేట్ అక్కడ తగిలిచ్చేసి పోలవరం పూర్తి అయిపోయిందని చూపించావు. కానీ కాపర్ డ్యామ్ని తగలేసింది నువ్వా కాదా? కాపర్ డ్యామ్ని నువ్వు ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక ఇదిలాగా ప్లానింగ్ ప్రకారం కాకుండా నీ ఇష్టానుసారంగా కట్టించి దాన్ని ఆ కాపర్ డ్యామ్ను కొట్టుకుపోయేలా చేసింది నీ వల్ల కాదా అని అడుగుతున్నాను. దానివల్ల డబ్బు 2000 కోట్ల రూపాయలు ఎక్సెస్ అవుతవే కాకుండా 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది నువ్వు కాదా అని అడుగుతున్నాను. నువ్వు పోలవరం గురించి మాట్లాడతావా? సాక్షాత్ మోడీ గారు, ఈ దేశ ప్రధాని, పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్ మీటింగ్ లోనే చెప్పావు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. నువ్వు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ఈ రైతాంగానికి, ఈ పోలవరం ప్రాజెక్టుకి నువ్వు ఒక శనివి. ఈ రాష్ట్రాన్ని దోచుకు తినటానికే నువ్వు బతుకొస్తా ఉన్నావు, కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎన్ని దోచుకు తిన్నా నువ్వు, పంచుకుని తిన్నారు, గాది కింద పందికొక్కుల్లా దోచుకు తిన్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది నువ్వా కాదా అని అడుగుతున్నాను. ఎవరి గురించి మాట్లాడతావా? ఎన్నికల ముందు ప్రతి జాబ్ క్యాలెండర్ ఏమిచ్చావే నువ్వు? జాబులు ఏం డిఎస్సి జాబులు ఏమిచ్చావే నువ్వు సంఖ్య నాకిచ్చావు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు. బాబు వస్తే జాబ్ వచ్చిందా? గుండు 0 వచ్చింది. ఏదైతే చెప్పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయాలంటే
ఇవాళ మరి ఎంప్లాయీస్ 1,30,000 మంది ఉద్యోగాలు మేము ఇచ్చాం. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేశాం, లక్షలాది మందిని. అలాగే ఇవాళ మేము గ్రూప్ 2 ఉందో, గ్రూప్ 4 ఉందో అన్ని ఒకసారి తీసాం, మళ్ళీ రెండోసారి కూడా తీసాం. నువ్వెక్కడ తీసావయ్యా అసలు? ఏం మాట్లాడతావయ్యా అసలు? ఇవాళ జాబులు ఇచ్చింది, లక్షలాది జాబులు ఇచ్చింది మేమే. చేత నువ్వన్నీ కూడా మాయ మాటలు, అబద్ధాలు, నీ బతికే అబద్ధాలు. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారే అన్నారు, చంద్రబాబు నాయుడు నువ్వు నిజం చెప్తే నీ తారకాయ 1000 సెకలు అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెప్తావని. నిజంగా నువ్వు అబద్ధాలే చెప్తావు, నీ ఫ్యామిలీ కూడా అబద్ధాలే చెప్పుద్ది. ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ భార్య గారు, మీ నాయకులు అందరూ కూడా లేనిపోయిన జబ్బులన్నీ చెప్పారు, కొత్త జబ్బులన్నీ నీకు ఉన్నాయని చెప్పారు. మా ఆయన 5 కేజీలు బరువు తగ్గిపోయారు, ఆయన ఇంకో కేజీ తగ్గితే కిడ్నీలన్నీ పాడైపోతాయి, మా అతను మొత్తం అన్యాయం అయిపోతాడని చెప్పి వలవలా ఏడ్చారు మీ భార్య మణిగారు కూడా. అయితే నువ్వు ఇంకా వాళ్ళు గొమ్మని నీకు ఎప్పుడైతే నువ్వు జాయిన్ అయిన రోజున మొత్తం నీ కొలత చూసుకుంటారు, పొడుగు ఎంత ఉందో, నీ బరువు ఎంత ఉందో చూసుకుంటారు. అలాగే వెంటనే వెంటనే బరువు చూస్తే నీవు 5 కేజీలు తగ్గటం కాదు కదా, కేజీ బరువు పెరిగావు. అంటే నీ కుటుంబం అబద్ధాలు, నీ పార్టీ అబద్ధాలు, నీ నాయకుల అబద్ధాలు, నిజం మాత్రం మీరు చెప్పరు. అంచేత ఇవాళ ఏ జాబులైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం 14 ఏళ్లు డిఎస్సీలు అన్ని ఇచ్చానండి. ఏమి ఇచ్చావు ఆయన అసలు? ఏదో పేరుకి చేసావు, తర్వాత మళ్ళీ నువ్వే కోర్టులో వేయించావు, దాన్ని ఆపించావు, ఎలా చేసావో అన్ని అందరూ చూసారు, అందరూ తెలిసారు.